రేపు నరేంద్ర మోడీ గారి సభ జరిగేటువంటి ప్రదేశం ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లోనైతే మనం ఉన్నాం. అయితే ఈ పరేడ్ గ్రౌండ్ కు చుట్టుపక్కల గేట్లు ఉన్నా గానీ ఇక్కడ గేట్ నెంబర్ 2 అయితే చూసుకున్నట్టయితే వివివిఐపీల కోసమే ఈ భారీ గేట్ అనేది తెరవడం అనేది జరిగింది. అయితే రేపు నరేంద్ర మోడీ గారి సభకు వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఇదే గేట్ నుంచి లోపలికి అలౌ చేసి పార్కింగ్ చేయడం అనేది జరిగింది. అదే విధంగా పరేడ్ గ్రౌండ్ కు చుట్టుపక్కల కూడా మరి ఫ్లెక్సీలు, భారీ ఫ్లెక్సీలతో అభిమానులు ఫ్లెక్సీలు కట్టడం అనేది అయితే జరిగింది. అదే విధంగా హైదరాబాద్ మొత్తంలో నలుమూలలో కూడా ఎక్కడ చూసినా కూడా మనకు ఫ్లెక్సీలతో, తోరణాలతో మన కాషాయ రంగు పులుముకున్నట్టుగా కనిపిస్తుంది. అదే విధంగా మనకు వివిఐపి గేట్ నుంచి కూడా నరేంద్ర మోడీ వస్తారా లేకపోతే చుట్టూ ఏ గేట్ నుంచి లోపలికి సభా ప్రాంగణంలోకి వస్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఎందుకు అదే విధంగా మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది ఎంత ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడ విఐపీల వెహికల్స్ కానీ మరియు రేపు సభకు వచ్చి ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా ఈ ప్రదేశంలోనే పార్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారీ బందోబస్తు నడుమ రేపు జరగబోయే నరేంద్ర మోడీ గారి సభని సక్సెస్ చేయడానికి Z+ సెక్యూరిటీని అందించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పోలీసు బలగాలు ఇక్కడికి దిగాయి. పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం కూడా చూసాం కదా, లోపల పోయి కూడా అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం. బందోబస్తు భారీ శిబిరాలను అయితే నిర్వహించడం అనేది జరిగింది. ఇది శిబిరం 1 అటువైపు ఉన్నది, శిబిరం 2 అయితే అటువైపు ఉన్నది, శిబిరం 3 కింద చేశారు. అయితే అదే విధంగా శిబిరం 1లో రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మెయిన్ శిబిరం నుంచి, అక్కడ నుంచి మెయిన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకు ప్రసంగిస్తారు. అదే విధంగా వచ్చినటువంటి విఐపీలు ఇదంతా కూడా విఐపీ సెక్షన్ కింద పరిగణించారు. అదే విధంగా విఐపీ సెక్షన్ ఇదైతే వచ్చిన భారీ ఈ బహిరంగ సభకు వచ్చేటటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులకు అక్కడ శిబిరం 2, శిబిరం 3లలో కూర్చోవడానికి ఏర్పాట్లు అయితే బాగానే ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల వర్షం కానీ వస్తే, వర్షానికి కానీ మరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ జంబో కూలర్లు అయితే సెట్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. ఎవరికి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా భారీ బందోబస్తు నడుమ భారీగానే ఇక్కడ చూస్తుంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్కు అన్ని తగ్గట్టుగానే మనకు చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం అనేది అయితే జరిగింది. చూడండి, భారీ బందోబస్తులో నరేంద్ర మోడీ గారి రాక కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చింది. శిబిరం 1లో కూర్చున్నటువంటి ప్రేక్షకులు, విఐపీలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ స్క్రీన్ మీద మన నరేంద్ర మోడీ గారు ప్రసంగించే దాన్ని మొత్తం కూడా లైవ్ లో చూడొచ్చండి. శిబిరం 2 కానీ శిబిరం 3లో కానీ ఎవరైనా చూడలేకపోతూ ఉంటే మధ్యలో మెయిన్ సెంటర్లలో అతి భారీ పెద్ద స్క్రీన్లు పెట్టడం అనేది జరిగింది. శిబిరం 1, శిబిరం 2, శిబిరం 3లలో వచ్చిన కార్యకర్తలు మరియు విఐపీలు సరిపోకుంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ లో కూడా నిలబడి మోడీ గారు ప్రసంగిస్తుంటే వీక్షించడానికి ఒక 50 అడుగులకు ఒక స్క్రీన్ పెట్టడం అనేది జరిగింది. ఇవి చూడండి, భారీ స్క్రీన్లు పెట్టడం అనేది జరిగింది. ఈ స్క్రీన్లు అదే విధంగా స్క్రీన్లకు మరియు లైటింగ్ కు మరియు జంబో కూలర్లకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకోకుండా మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ జనరేటర్ బండ్లు కూడా వచ్చి ఆగినాయి. ఇక్కడ వందలాది పవర్ జనరేటర్ బండ్లతో కూడా విద్యుత్ సప్లై చేయడం అనేది జరుగుతుంది మనకు. ఇదే విధంగా మనకు ఎక్కడ చూసినా కూడా భారీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ బందోబస్తుతో పోలీసులు రాక అనేది జరిగింది. ఇక్కడ రేపు రాబోయే నరేంద్ర మోడీ గారికి Z+ సెక్యూరిటీ అందివ్వనున్నారు.